brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పూరి జగన్నాథ్ ని చూసి ఎవరు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అడగడం లేదు. వరుస ఫ్లాప్ల మీద ఉన్నారు కదా, కాస్త తమాయించుకొని అడుగులు వేస్తే బెటర్. ఈసారి సాలిడ్ ప్లానింగ్ తోనే వెళ్ళాలి. అందుకు ఆచితూచి వ్యవహరిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నారు. అయితే ఈ మేకర్ అప్రోచ్ అవుతున్నారంటే రోజుకో స్టార్ పేరు న్యూస్ లో వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా స్టార్స్, సాధ్యాసాధ్యాలేంటి? శివమణి సూపర్ సినిమాలను అక్కినేని అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు మళ్లీ కింగ్ హీరోగా పూరి జగన్నాథ్ ఓ సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నారా? ఆ మధ్య నాగార్జున పూరి జగన్నాథ్ని కలిశారనే టాక్ వచ్చింది. ఆ మీటింగ్ అఖిల్ మూవీ కోసం కాదా, నాగార్జున సినిమాకేనా అంటూ రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా గోపీచంద్ ని పూరి అప్రోచ్ అయ్యారన్నది కూడా వైరల్ న్యూస్. పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ 2 పూర్తి కాగానే గోలీమార్ 2 చేస్తారనే టాక్ ఆ మధ్య గట్టిగా స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడు అందులో నిజం లేదని తేలిపోయింది. గోపీచంద్ ప్రెజెంట్ సంకల్ప్ రెడ్డి సినిమాతో బిజీగా ఉన్నారు. ఎటొచ్చి పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఏంటనే దానిమీదే డౌట్స్ వినిపిస్తున్నాయి. పూరి త్వరలో మెగాస్టార్తో మూవీని లైన్లో పెడతారనే మాటలకు ఇప్పుడు అవకాశం లేదు. ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నారు చిరంజీవి. అందుకే నార్త్లో రణబీర్ కపూర్ని ట్రై చేస్తున్నారనే టాక్స్ కూడా వినిపిస్తున్నాయి. నాగార్జున, గోపీచంద్, చిరంజీవి, రణబీర్ అంటూ పూరి డైరెక్షన్ కోసం రకరకాల పేర్లు వినిపించినా ఫైనల్గా ఈ కెప్టెన్కి కాల్ షీట్ ఇచ్చే హీరో ఎవరా అనే విషయం మీద ఇంట్రెస్ట్ కనిపిస్తోంది.